బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా మారింది వ్యవహారం. సై అంటే సై అంటున్నారు నేతలు. కేటీఆర్ మాటలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాలేరులో 3 సార్లు ముక్కు నేలకు రాశారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక పాలేరులో నా గెలుపుని ఆపడం నీ తండ్రి వల్లే కాలేదు, నా ముందు నువ్వెంత ఓ బచ్చాగడివి అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలివి. వచ్చే ఎన్నికల నాటికి నువ్వు ఇండియాలో ఉంటావా అంటూ ప్రశ్నించారు పొంగులేటి. పొంగులేటా బాంబులేటా అంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు పేలుతాయని, ఈ దీపావళి వచ్చినా బాంబులు పేలలేదు. అడ్డిమరి గుడ్డిలో పొంగులేటి గెలిచాడంటూ ఇటు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తాడో చూస్తా అంటున్నారు మాజీ మంత్రి. కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దంటున్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారు, దీనికి కౌంటర్గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నారు. ముందుగా మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టులో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోండి ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు, మన తలరాత రాసేది మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో టైం వస్తుంది ప్రతిదానికి. ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ నాయనే రైట్. ఇటు ఖమ్మం వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కన్నా మాజీ మంత్రి కేటీఆర్ వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా మారింది అక్కడ వ్యవహారం. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కదా చెప్పుకోవాలి. ఇటు మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఎటువంటి దుమారం రేగుతోంది? మరి ముఖ్యంగా ఎవరిని రంగంలోకి దించే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ కి సంబంధించి. సచిన్, ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటలు తూటలు అయితే పేలుతున్నాయి. స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకవైపు, మరోవైపు కాంగ్రెస్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం పరస్పరం అటు మాటల తూటాలు అయితే పేల్చుతున్నారని చెప్పుకోవాలి. గత మంగళవారం జరిగినటువంటి తెలంగాణ భవన్ లో ఒక కార్యక్రమంలో స్వయంగా కేటీఆర్ మంత్రి పొంగులేటిని ఉద్దేశించి లక్కీ మంత్రిగా కొనియాడారు. అతను అడ్డిమారి గుడ్డి షాట్ లో మంత్రి అయ్యారంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి సీరియస్ కామెంట్ చేశారు కేటీఆర్. అతను పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలతో సంబంధం లేకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం తాను ఒక లక్కీ మంత్రిగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నట్లు కూడా కేటీఆర్ పరోక్షంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. గత కొద్దిసేపటి క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ లోకి ఇతర పార్టీ నుంచి చేరికల నేపథ్యంలో మాట్లాడుతూ ఆయన కేటీఆర్ కామెంట్స్ కి సంబంధించి కీలకమైనటువంటి కామెంట్స్ కూడా ఆయన చేసే ప్రయత్నం చేశారు. అటు కేటీఆర్ ఓ బచ్చా అంటూ కూడా సీరియస్ కామెంట్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి పాలేరులో ముక్కు నేలకు రాసినప్పటికీ ప్రజలు అంగీకరించలేదు లేని పాలేరు నుంచి తననే ఆశీర్వదించినట్టు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ చేరికల కార్యక్రమంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేటీఆర్ ను ఉద్దేశించి కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. కేసీఆర్ వల్లే కాంతి, కేటీఆర్ ఒక బచ్చా, నీ వల్ల ఏమైందంటూ కూడా స్పష్టంగా కామెంట్ చేస్తూ వచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇకపోతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి ఉప ఎన్నిక రాబోతున్నటువంటి తరుణంలో కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తాము గెలుస్తామంటే తాము గెలుస్తాము, తాము ఆ స్థానాన్ని దక్కించుకుంటామంటే తాము ఆ స్థానాన్ని దక్కించుకుంటామంటూ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ అంశంలో కూడా
శ్రీనివాస్ రెడ్డి కామెంట్ చేశారు. దమ్ముంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచి చూపించు అంటూ కూడా కేటీఆర్ సమర్థతను పూర్తిగా సవాల్ చేస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్ కూడా ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కి ఎటువంటి సత్ఫలితాలు రావు అంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా కీలకమైనటువంటి కామెంట్ చేస్తారు. ఇక్కడ మరొక అంశం కుటుంబాన్ని చక్కదిద్దుకో లేదంటే ముందు పార్టీని చక్కదిద్దుకో, ఈ రెండు కామెంట్స్ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొద్దిసేపు క్రితం జరిగింది. ఎందుకంటే కవిత విషయంలో చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే కవితను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. సో ముందుగా నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకో, ఆ తర్వాత పార్టీని చక్కదిద్దుకో, ఆ తర్వాత ఇతరులను నువ్వు ఉద్దేశించి ఎటువంటి కామెంట్ చేసినా కానీ వాటిని అంగీకరిస్తామంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత కొద్దిసేపు క్రితం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున వైరల్ గా కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొంగులేటి వర్సెస్ కేటీఆర్ గా ప్రస్తుతం ప్రతి అంశాన్ని కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భద్రాచలం ఉప ఎన్నిక కూడా మరికొద్ది రోజులు రాబోతున్నటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాలు బీఆర్ఎస్ చాలా బలమైనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని మొదటి నుంచి కూడా ఊళ్ళూరుతుంది. సో ఆ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కేటీఆర్ కూడా భద్రాచలంలో మరికొద్ది రోజుల్లో పర్యటించబోతున్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే అనేక ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఆయన పర్యటనలు కూడా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో భద్రాచలంలో కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఫోకస్ చేస్తూ వస్తుంది. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా భద్రాచలం నియోజకవర్గంలో మళ్ళీ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా దాన్ని కూడా తిరిగి కాంగ్రెస్ లో కైవసం చేసుకునే విధంగా తాను పూర్తి స్థాయిలో శ్రమించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ పొంగులేటి కేటీఆర్ మధ్య చాలా వ్యక్తిగతమైనటువంటి వివాదాస్పద కామెంట్స్ కూడా నడుస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్దేశించి లక్కీ మంత్రిగా అడ్డిమారి గుడ్డి షాట్ లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత మంత్రి అయ్యారంటూ కూడా పొంగులేటిని ఉద్దేశించి చేశారు. పాలేరులో రాబోయే ఎన్నికల్లో పొంగులేటి ఏ విధంగా గెలుస్తాడో నేను కూడా చూస్తానంటూ స్వయంగా కేటీఆర్ కూడా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య రాజకీయాలు మరింత వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. సచిన్ రైట్ ఉదయ్. సో ఇటువంటి సందర్భంలో ఎందుకంటే మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భం పాలేరుకి సంబంధించి కందాల ఉపేందర్ రెడ్డిని రంగంలోకి దించిన పరిస్థితి గతంలో. సో ఇప్పుడు ఏమైనా మార్చే అవకాశం ఉందా, లేకపోతే నెక్స్ట్ టైంకి సంబంధించి లేకపోతే కందాల ఉపేందర్ రెడ్డిని బరిలోకి దించుతూ ఉంటున్నారా మాజీ మంత్రి కేటీఆర్, లేకపోతే వేరే పేర్లు ఏమైనా పరిశీలించడం జరుగుతుందా? ఎందుకంటే ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కంటెస్ట్ చేస్తుంది ఆయనగా. ఆల్ రైట్, మరి కాసేపట్లో మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ని కనెక్ట్ అయ్యి ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్ ఉదయ్, బ్యాక్ ఆన్ ద లైన్. ఒకసారి ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్, పాలేరు నుంచి బీఆర్ఎస్ కందాల ఉపేందర్ రెడ్డిని రంగంలోకి దించింది ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద గత ఎన్నికల్లో. సో ఈ నేపథ్యంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించిన చర్చ జరుగుతుందా? కేటీఆర్ అంశానికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రస్తుతం మళ్ళీ 3.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కందాల ఉపేందర్ రెడ్డి నియోజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్ లో అయితే లేరని చెప్పుకోవాలి. పూర్తిగా తన వ్యక్తిగత విషయాలు లేదంటే వ్యాపార లావాదేవీలు చూసుకోవడానికి కందాల ఉపేందర్ రెడ్డి అయితే పరిమితం అయ్యారు. కానీ ప్రజల్లో మాత్రం కందాలకు ఒక ప్రత్యేకమైనటువంటి సానుభూతి అయితే ఏర్పడిందనేది మాత్రం చాలా వాస్తవం. కానీ క్షేత్రస్థాయిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన అనుచర యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాలేరులో ప్రతి గడపకు సంక్షేమ పథకాలను చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా టఫ్ ఫైట్ అయితే రాబోయే 3.5 ఎన్నికల తర్వాత ఉంటుంది. కానీ అప్పటి వరకు కేటీఆర్ ఉంటారా లేదా, అసలు కేటీఆర్ తట్టా బుట్ట సదురుకొని విదేశాలకు చెక్కేస్తారంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత చేసినటువంటి కామెంట్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి. అసలు బీఆర్ఎస్ ఐడెంటిటీ ఉనికే ఉండదు, మరో 3.5 ఏళ్ల తర్వాత కేటీఆర్ పార్టీని పూర్తిగా వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోతారంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా సంచలనమైనటువంటి